అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సూత్ర. అస్సలు లేట్ చేయకుండా ఈరోజు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన 'అఖిల్ లెనిన్' మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 67 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అఖిల్ కెరియర్‌లో ఇదే టాప్ మూవీ కలెక్షన్స్ వైస్‌గా. ఇప్పటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 43 క్రోర్స్ కలెక్షన్స్‌తో అఖిల్ కెరియర్‌లో టాప్‌లో ఉండేది. 'లెనిన్' మూవీ ఆ మార్క్‌ని దాటి 4 డేస్‌లోనే 67 క్రోర్స్ కలెక్ట్ చేసింది. మన అయ్యగారు 'లెనిన్' మూవీతో 100 క్రోర్స్ క్లబ్‌లో చేరతారేమో చూడాలి మరి. అప్పుడు 'కిల్' ఇప్పుడు 'రావ్ బహదూర్'. మ్యాటర్ ఏంటంటే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు 'రావ్ బహదూర్' రీమేక్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారంట. ఇప్పటికే 'కిల్' మూవీని 'థండర్ రోడ్ పిక్చర్స్' వాళ్ళు అదేనండి ది ఫేమస్ 'జాన్ విక్' ఫ్రాంచైజ్ తీసిన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు 'కిల్' మూవీ రీమేక్ రైట్స్‌ని ఇంటర్నేషనల్ వైడ్‌గా తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు మన వెంకటేష్ మహా తీసిన 'రావ్ బహదూర్' రీమేక్ రైట్స్‌ని తీసుకోవడానికి ఇంకో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లైన్‌లో ఉందంట. ముంబైలో పవన్ కళ్యాణ్ గారికి జరిగిన షోల్డర్ సర్జరీ సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయింది భయ్యా. పవన్ కళ్యాణ్ గారు చాలా మంత్స్ నుంచి షోల్డర్ పెయిన్‌తో సఫర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లో ఉన్నప్పుడు కొందరు ఫ్యాన్స్ కొద్దిగా వైల్డ్‌గా బిహేవ్ చేశారు భయ్యా. ఆ మూమెంట్‌లోనే పవన్ కళ్యాణ్ గారికి షోల్డర్ ఇంజ్యూరీ అయింది. ఆ ఇంజరీకి సంబంధించే పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో సర్జరీ చేశారు. సర్జరీ కంప్లీట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు హెల్తీగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ ఏపీలో ఉన్న కొందరు మినిస్టర్స్ కూడా వెళ్లారు. సమంత గారు ఈజ్ ద ఫస్ట్ హీరోయిన్ ఇన్ 100 క్రోర్స్ క్లబ్. మన తెలుగులో ఫీమేల్ లీడ్ రోల్స్‌గా మంచి మంచి క్లాసిక్ మూవీస్ రిలీజ్ అయ్యాయి ఇప్పటివరకు. ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే మన అనుష్క గారి 'అరుంధతి' మూవీ, కీర్తి సురేష్ 'మహానటి' మూవీ, ఇలాంటి 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్' మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ కమర్షియల్ వైస్‌గా ఇప్పటివరకు ఏ మూవీ కూడా 100 క్రోర్స్ దాటలేదు. బట్ రీసెంట్‌గా రిలీజ్ అయిన సమంత గారి 'మా ఇంటి బంగారం' మూవీ కమర్షియల్ వైస్‌గా 100 క్రోర్స్ దాటి రికార్డ్‌ని క్రియేట్ చేసింది. రీసెంట్‌గా 'యూవీ క్రియేషన్స్‌లో' ప్రభాస్ గారు లాంచ్ చేసిన 'వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు' టీజర్ చూశాను. టీజర్ చూసాక నాకు మిక్స్డ్ ఫీలింగ్ అనిపించింది. అస్సలు బాలేదని చెప్పలేను. అలా అని చాలా బావుందని కూడా చెప్పలేకపోతున్నాను. సత్య కామెడీ టైమింగ్, హారర్ కామెడీ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. బట్ 'వరుణ్ తేజ్' గ్యాంగ్‌స్టర్ లుక్ అయితే అంత సెట్ కాలేదనిపించింది. చూడాలి 'వరుణ్ తేజ్' ఈ మూవీతోనైనా కమ్‌బ్యాక్ ఇస్తాడో లేదో. ఈ రోజుకైతే ఇంతే గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.